హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. స్పైసీ ఫుడ్లో ఇంకొక కమ్మనైన పప్పుతో వచ్చానండి. ఈరోజు పప్పు వచ్చేసి బచ్చల కూర పప్పు అనమాట. ఇది మా చెట్టు కూర అండి. లేత బచ్చల కూర ఆకులు కోస్తున్నాను అనమాట. కోస్తే మాత్రం 2 కప్పులు అంటే 2 గుప్పులు అయిందండి. ఇది పప్పులోకి సరిపోయింది అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళలోకి వెళ్ళిపోదామండి. ముందుగా నేను ఒక టీ గ్లాస్ అంతా కందిపప్పు వేసుకున్నాను. ఇది ఒక పూటకు వచ్చిందండి పప్పు అనేది, ఎందుకంటే మనకి ఆకుకూర ఎక్కువ లేదు కాబట్టి నేను దాని తగ్గట్టు పప్పు వేసుకున్నాను అనమాట. శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని పప్పు ఉడికించుకుందామండి. ఇప్పుడు పప్పులోకి మనం కారం తగ్గట్టు పచ్చిమిరకాయలు వేసుకోవాలి. నేను ఒక 5-6 పచ్చిమిరకాయలు వేసానండి. పచ్చిమిరకాయలు వేసిన తర్వాత ఉడికించుకుందాము. పప్పు మాత్రం చాలా బాగుంటుందండి, బచ్చల కూర పప్పు. పప్పు అయితే కొద్దిగా ఉడికిందండి. ఈ లోపల నేను ఆకుకూరను కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా కూడా కట్ చేసుకున్నానండి బచ్చల కూర పప్పులోకి. శుభ్రం చేసి పెట్టుకున్న బచ్చల కూర కూడా వేసుకుంటున్నాను. లేదాకే కాబట్టి త్వరగా ఉడికిపోయిద్దండి పప్పు అనేది. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసేసుకున్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉండిద్ది అనమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి పప్పు మాత్రం. తర్వాత కొద్దిగా పసుపు, ఒక్కసారి కలుపుకుందాము. ఆ తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను. ముందుగా మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి దాని తగ్గట్టు ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నానండి, సరిపోయిద్ది. కొద్దిగా స్పైసీ తిందాం అనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. మూత పెట్టి ఉడికించుకుందాము. పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందామండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము పప్పు గుత్తితో మెదుపుకుందాము పప్పుని. పప్పు అయితే పూర్తిగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము కొద్దిగా చల్లారిన తర్వాత పప్పు గుత్తితో మెత్తుకుందాము. ఇలా పలచగా ఉంటేనే కొంచెం పప్పు తినడానికి బాగుంటుందండి. మరి గట్టిగా ఉంటే అంత బాగోదన్నమాట. కొంచెం పలచగానే మనం ఉడికించుకుందాము. ఇప్పుడు మెదుపుకున్న తర్వాత కొద్దిగా పప్పుకి తాలింపు అనేది పెట్టుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకుంటున్నాను. నూనె కాగిన తర్వాత చున్నులపాయ రెబ్బలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. చున్నులపాయలు అలా వేసుకుంటే పప్పులోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బచ్చల కూర పప్పులోకి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, తాలింపు గింజలు, ఇంగువ అండి పప్పులోకి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. బచ్చల కూర పప్పు చాలా బాగుంటుంది అసలు. కరివేపాకు కూడా వేసుకున్నానండి. కరివేపాకు కూడా ఇలా బాగా వేగాలన్నమాట. ఆ తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర అవి కూడా బాగా వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకుందామండి. ఆ తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఏ పప్పుకైనా, పప్పుచారు, పచ్చడికైనా కూడా తాలింపుకి అనేది ఇంగువ అనేది వాడనండి. చాలా బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ అనేది.
ఇప్పుడైతే తాలింపు బాగా వేగిపోయింది. నేను ఇప్పుడు ఈ తాలింపు అంతా పప్పులో వేసుకొని ఆ తర్వాత ఉడికించుకుంటానండి. కాసేపు తాలింపు వేసిన తర్వాత పప్పులో ఒక్కసారి కలుపుకుందాము. నేను ఇంతవరకు పప్పులోకి చింతపండు అనేది వాడలేదండి, ఎందుకంటే నేను నిమ్మరసం పిండుతున్నాను అనమాట పప్పులోకి. చాలా బాగుంటుందండి, ఒక్కసారి మీరు ట్రై చేయండి. పప్పు చల్లారిన తర్వాతే మనం నిమ్మరసం అనేది పిండుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నానండి. ఇప్పుడు నేను హాఫ్ నిమ్మ చెక్క తీసుకున్నాను. ఈ పప్పుకి ఈ హాఫ్ నిమ్మ చెక్క సరిపోయిద్దండి. ఒక్కసారి కలుపుకుందాము. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి, అసలు చెప్పలేనమాట. అంత బాగుండిద్ది, కమ్మగా ఉండిద్ది అనమాట. బచ్చల కూర పప్పులోకి ఇట్లా నిమ్మరసం పిండుకోనండి, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే బచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది కాబట్టి వేడి అన్నంలో ఇలా బచ్చల కూర పప్పు వేసుకొని పక్కన నేను చికెన్ ఫ్రై చేశానండి. ఆ చికెన్ ఫ్రై వేసుకొని భోంచేస్తూ ఉంటే అసలు చెప్పలేనమాట, అంత బాగుండిద్ది. పప్పు కమ్మగా పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుందండి. మన చెట్టుకు కాసిన బచ్చల కూరతో మనం ఇలా పప్పు వండుకుంటే ఎంత సంతోషంగా ఉండిద్దో కదండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వంటతో వస్తుంది మీ దేవి.